అంకుల్ రూమ్ దొరుకుతుందా రెంట్కి మీ బిల్డింగ్లో? ఉంది బేటా, రా లోపలికి చూపిస్తా. మొత్తానికైతే రూమ్ దొరికింది. వే బేటా మన రూమ్ చూసుకో. సరే కానీ రూమ్ కొంచెం చిన్నగా అనిపిస్తలేదా? ఏం చేస్తావు బేటా, క్రికెట్ ఆడతావా ఏంటి రూమ్లో? రూమ్ అంటే పొద్దంతా పని చేసుకొని వచ్చి నైట్ పడుకోవడానికి సరిపోదా? నువ్వు చెప్పేది కూడా కరెక్టే, కానీ కొంచెం ఫ్రీగా ఉంటే గాలాడుతుందని. సరే మరి బాత్రూమ్ ఎక్కడా కనిపిస్తలేదు. నువ్వు వచ్చేటప్పుడు చూడలే మెట్ల కింద బయట ఉంది. బాత్రూమ్ బయట ఉందా? అటాచ్ లేదా? ఎందుకు ఏమైంది? ఏంది అంటే నేను బట్టలు విప్పుకొని ఎలా పోవాలి బయటికి? బట్టలు విప్పుకొని కాదు, బాత్రూంలోకి వెళ్ళి బట్టలు విప్పుతారు. నువ్వేమన్నా పుష్పరాజ్ అనుకుంటున్నావా? జుకేంగా అన్నయ్య అన్నట్టు. పుష్పరాజ్. సరే బాత్రూమ్ చూసేస్తాగు. సరే అంకుల్, బాత్రూంలో మొత్తం మెలికలు బల్లెలు ఆడుతున్నాయి. నువ్వు ఇచ్చే 3000 రెంట్కు ముమేద్ ఖాన్ తీసుకొచ్చి ఆడిపియాలా? నీ అమ్మ బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఉండాల్సి వస్తుంది గాని బెటా ఇక్కడ ఉండాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, చెప్తా విను. సిగరెట్ తాగొద్దు, డ్రగ్స్ వాడద్దు, నాన్ వెజ్ తినద్దు, ఎగ్స్ తినద్దు, అమ్మాయిలు తీసుకురావద్దు, రాత్రి 10 తర్వాత ఫ్రెండ్స్ రావద్దు, గుట్కా తినద్దు, నీళ్ళ మోటార్ గంటకి ఎక్కువ రాదు. అందుకే నీళ్లు చూసి వాడుకోవాలి. బాత్రూమ్ వెళ్ళడానికి 3 బకెట్లు మాత్రమే వాడాలి, ఎందుకంటే నీళ్లు చాలా కష్టంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఎవరితో కూడా పెట్టుకోకూడదు. అంకుల్, ఈ జైలు యొక్క యూనిఫామ్ మీరు ఇస్తారా, నేను కుట్టించుకొని రావాలా?